అంటారు, ఒకళ్ళు బతుకుండగా వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళను, వాళ్ళకి నాకు అసలు సంబంధాలు తెగిపోయాయి అని సంబంధాలు తెంచుకునే వాళ్ళు అంతమంది లేరు ప్రియులారా. తీరా ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకుంటారు. అయ్యో బతుకున్నప్పుడు ఒక్కసారి మాట్లాడినా బాగుండు, బతుకున్నప్పుడు ఒక్కసారి చూసినా బాగుండు, బతుకున్నప్పుడు ఒక్కసారి వచ్చినా బాగుండని. ఎందుకండి అలాంటివి? బ్రతుకున్నప్పుడు ఎలాగో వాళ్ళ గురించి ఆలోచించారు, బ్రతుకున్నప్పుడు ఏ రోజు కూడా కనీసం వాళ్ళతో మాట్లాడరు. ఇప్పుడు ఆ మనిషి చనిపోయిన తర్వాత నువ్వెన్ని కన్నీళ్ళు కారికి ఉపయోగం ఏంటి? నువ్వెన్ని గుండెలు బాదుకుని ఏం ఉపయోగం? ఆ మనిషి తిరిగి వస్తాడా? కాబట్టి మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి, మనిషి ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమించండి ప్రియులారా. ఏముందండి, డబ్బు ఇవ్వలేదనో లేకపోతే ఆస్తి ఇవ్వలేదనో శత్రుత్వం చేసుకున్నావు. పోనీ లోకమంతా నువ్వు సంపాదించుకొని ఏం చేస్తావు? నువ్వు కూడా ఏదో ఒక రోజు నీ లోకం వెళ్ళిపోవాల్సిన దేనికోసమో ఎవరెవరిని ఎందుకండి శత్రువులు చేసుకోవాలి? ఎవ్వరూ కూడా శత్రువులు కాదు ప్రియులారు ఈ భూమి మీద. మనకి ఒక మాట చెప్పనండి, మనల్ని ప్రేమించేవారు ఉన్నా లేకపోయినా కానీ మనం ఒక్కరిని కూడా ద్వేషించకూడదు ప్రియులారా. ఒకవేళ నీ కీడుని కానీ నీ యొక్క నాశనాన్ని ఎవరైనా కోరుకుంటున్నా కానీ మనం ఏం చేయాలో తెలుసా అండి? రిటర్న్గా మనం కూడా వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు ప్రియులారా. మనము కూడా